రావులపాటి వెంకటరామారావు గారు అందించిన కళ్యాణం కమనీయం. వివాహం, కళ్యాణం, పెళ్ళి, మనువు ఎన్ని పేర్లున్నా జరిగే క్రతువు ఒక్కటే. జీవితాంతం కలిసి ఉండాలనే సత్సంకల్పంతో వధూవరులు ఏకమయ్యే శుభముహూర్తం. సహస్రార చక్రం గల నడినెత్తిన జీలకర్ర బెల్లం కలిపి విడదీయరాని ముద్దగా చేసి పెట్టుకున్న శుభలగ్నం. కలిసి జీవించాలని చేసుకునే ప్రమాణ స్వీకారం. 2 చేతులకు మరో 2 చేతులు సహకరిస్తాయి. అదే భగవంతుడి 4 చేతుల రూపం. అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. అంతవరకు ఒంటరిగా తిరిగిన 2 పాదాలు మరో 2 పాదాలతో కలిసి 7 అడుగులు వేస్తాయి. గృహస్థు జీవితం ప్రారంభమవుతుంది. కలిసిమెలిసి జీవిస్తూ 4 పురుషార్థాలను ఆచరించాలన్నది శాస్త్రవచనం. ఇరువురి శరీరాలు వేరైనా ప్రేమసూత్రంతో ఒకటిగా బంధిస్తుంది మంగళసూత్రధారణ. తండులం అంటే బియ్యం. వాటిని మరింత శక్తిమంతంగా చేసేందుకు పసుపు, నెయ్యి వేసి కలుపుతారు. వధూవరులు తమ దోసిలి నిండా తీసుకొని ఒకరి తలపై మరొకరు పోసుకుంటారు. దానివల్ల ఒకరిలోని శక్తియుక్తులను మరొకరు ఇచ్చిపుచ్చుకొని మరింత శక్తిమంతులవుతారు. బంధుమిత్రులందరితో కలిసి నిర్వహించుకునే వివాహ వేడుక అత్యంత రమణీయం. కాలంతో వివాహ సంబరాల్లో మార్పు వచ్చినా లక్ష్యం మారలేదు, సంతోషం చెదరలేదు. దేవుళ్ళ పెళ్ళిళ్ళైతే ఊరంతటినీ శోభాయమానం చేస్తాయి. మన సంస్కృతిలో నిరాకారుడైన భగవంతుణ్ణి మానవుడిగా భావించి అన్ని ఆరాధనలు జరపడం ఆగమశాస్త్ర విధానమే. అర్చనామూర్తులకు పెళ్ళి అలంకరణలు చేసి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. తెలుగునాట దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అనే నానుడి ఉంది. చైత్రమాస శుక్లపక్షం నవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణం వీధి వీధిలో జరపడం ఆ దంపతుల మీద తెలుగువారికి ఉన్న భక్తికి నిదర్శనం. ముఖ్యంగా భద్రాచలంలో రామనారాయణుడికి కళ్యాణం అంగరంగ వైభోగమే. గోటితో ఒలిచిన బియ్యాన్ని, ముత్యాలను తలంబ్రాలుగా పోసుకునే సీతారాముల కళ్యాణాన్ని భక్తులందరూ సంతోషంగా మైమరిచి తిలకిస్తారు. లక్ష్మీ నరసింహ కళ్యాణం వైశాఖ మాసంలో జరిగే వేడుక. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి నిత్య కళ్యాణ సేవా భాగ్యం. ఆజన్మ బ్రహ్మచారి నిరంతర శ్రీరామనామ మహిమను చాటే హనుమంతుడికి సైతం సువర్చలాదేవితో కళ్యాణం జరిపి భక్తి చాటుకుంటాం. గోదా కళ్యాణం, వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, ఎన్నెన్నో తిరు కళ్యాణోత్సవాలు అన్నీ భక్తకోటికి కన్నుల పండుగలే. గాంధర్వ వివాహం, పాణిగ్రహణం, స్వయంవరం మన పురాణాలలో వివాహం ఎన్నో రకాలు. విధానం ఏదైనా 2 జీవితాలు ఏకమయ్యే సూత్రం మాత్రం ఒక్కటే. కళ్యాణం అంటే మంగళకరమైంది, శుభాన్ని ప్రసాదించేది. దేవుడిదైనా మనుషులదైనా అదొక అపురూపమైన యజ్ఞం. జీవన ప్రయాణంలో అనేక దశల్లో జరిగే సంస్కారాల్లో వివాహం ప్రధానమైన అంశం. జీవితంలో మరువలేని అనుభూతి కలిగించే సుందర దృశ్య కావ్యం, కమనీయం, స్మరణీయం.